నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నమస్తే అండి. ఈరోజు మనకు ఉమేష్ గారు ఉన్నారు, ఉమాశంకర్ రెడ్డి గారు ఉన్నారు. సో మూవీ గురించి, కొత్త మూవీ రిలీజ్ అవుతుంది, ఆ మూవీ గురించి ఏంటి, సో మన యూత్కి ఎలాంటి సందేశాలు ఇస్తుంది, ఆ మూవీ గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మేము ఎస్బీ న్యూస్ నుంచి వచ్చాము. నమస్తే. సో మన మూవీ గురించి ఏంటి అనేసి, ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేసి ఒక 2 మాటలు తెలియజేయండి సార్. నా పేరు ఉమాశంకర్ రెడ్డి, మూవీ ప్రొడ్యూసర్ని. అండ్ ఫస్ట్ మూవీ వృషభ బాగానే హిట్ అయింది. అన్ని జిల్లాల్లోనూ, ఆంధ్ర తెలంగాణలో 192 సెంటర్లో రిలీజ్ చేశాం. చాలా బాగా హిట్ చేసినందుకు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆడియన్స్ అందరికీ నా థ్యాంక్స్. అండ్ నా సెకండ్ మూవీ బాలీవుడ్లో చేస్తున్నాము. అదితి పొహంకర్ మెయిన్ లీడ్గా అగ్రిమెంట్స్ అయినాయి. సో ఒక ఏమంటారు, ఒక బాడీలో ఒక చిన్న వైకల్యం వచ్చే దానివల్ల ప్రజలు ఆమెను ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి బాధలు, ఇన్నర్ టెన్షన్స్ ఎలా ఉన్నాయనే దాని మీద క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మూవీని చేస్తున్నాము. ఆ మూవీలో ఒక ముఖ్య పాత్ర మా సారు ఎస్పీ రోల్లో చేస్తున్నారు. అండ్ తను ఒక సబ్ ఇన్స్పెక్టర్ రోల్లో చేస్తున్నారు. సో మెయిన్ క్రైమ్ థ్రిల్లర్ వర్షన్లో ఉంటుంది. సో సూన్ మేబీ ఏప్రిల్లో షూట్కి వెళ్తున్నాము. సో లొకేషన్స్ రీసెర్చ్లో ఉన్నాము. సో అయిన వెంటనే తొందరగా టైటిల్ అండ్ సినిమాకి సంబంధించి ముఖ్య తారాగణం అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీలో వచ్చేసి ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్లో ఉన్న పర్సన్ మనతో ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉన్నాయి, ఏంటి మీ రోల్? సార్, ఉమాశంకర్ రెడ్డి గారు మంచి ప్రొడ్యూసరే కాకుండా మంచి ఆర్టిస్ట్ కూడా, మంచి కళాకారుడు. తెలుసు ఎలా మూవీ చేయాలా, ఏ విధంగా చేస్తే ప్రజలు అట్రాక్ట్ చేస్తారు, సొసైటీకి ఏం సందేశం ఇస్తే బాగుంటుంది, యూత్ ఎస్పెషలీ. ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజెస్గా తీసుకొని ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న కథ, ఆమెకి ఎలా సొసైటీలో ఎలా ఫీల్ అవుతారు, సొసైటీ ఆమెను ఎలా చీర్దించుకుంటే వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలన్న ఒక థీమ్ పైన ఒక ఫిల్మ్ చేస్తున్నాము. ఇది బాలీవుడ్, హిందీలోను, తర్వాత మిగతా భాషల్లో కూడా అనువాదం జరుగుతుంది. దాంట్లో నేను ఎస్పీ రోల్ ప్లే చేస్తున్నాను. దాని పాత్ర కూడా బాగా న్యాయం చేస్తానని నాకు దృఢ సంకల్పం ఉంది. ఎందుకంటే మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా మంచి సహకారాన్ని అందిస్తారు ప్రతి ఒక్కరికిను. కాబట్టి ఒక మంచి సందేశం ఇచ్చి సొసైటీలో ఈ ఫిల్మ్కు మంచి క్రేజ్ వచ్చేట్టుగా మేమంతా యాక్ట్ చేసి సార్కు మంచి పేరు తీసుకొని వస్తాం. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి కూడా సినిమాకు, సొసైటీకి మంచి సందేశాన్ని ఇస్తాం. అలాగే ఈ మూవీ ఎలా ఇది అవ్వాలి ఏంటి అనేసి మన ఎస్ఐ గారు, మనకు కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మూవీలో ఎస్ఐ పాత్ర ఎలా ఉంటుంది, తర్వాత యూత్ చెడ్డదారిన వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్, మేము ఎస్బీ న్యూస్ నుంచి వచ్చాము. నమస్తే అండి కార్తిక్. అండ్ ఏం లేదు, నేను ఒకే విషయం చెప్పాలనుకున్నాను. ఆల్రెడీ మన అందరూ చెప్పారు కాబట్టి, ఉమాశంకర్ రెడ్డి గారు నా బ్రదర్ లాంటి. అండ్ అప్కమింగ్ మూవీ బాగా సక్సెస్ అవ్వాలి, హిట్ అవ్వాలని చెప్పి తెలుగు ఆడియన్స్ బాగా సపోర్ట్ చేయండి. అండ్ రిమైనింగ్ తర్వాత మనం చెప్తాం. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ సస్పెన్స్. అన్నీ ఇప్పుడు చెప్పేస్తే బాగుంటుంది కాబట్టి. సో బెస్ట్ ఆఫ్ లక్ టు వన్ ఆఫ్ మై డియర్ అండ్ మై బ్రదర్ ఉమాశంకర్ రెడ్డి గారు. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా, మన ప్రజల బ్లెస్సింగ్స్ కూడా కావాలి కాబట్టి అప్కమింగ్ మూవీ బాగా హిట్ అవ్వాలా, బాగా జనాల్లో రీచ్ అవ్వాలని చెప్పేసి అది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్, యూత్కి ఎలాంటి సందేశం ఇవ్వాలని సార్, మీరు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో ఉన్నారు కదా, అందుకోసం యూత్కి క్యారెక్టర్ ఏంటంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏమి చేయబోతున్నారో, ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ క్లారిటీ, డూ ఇట్. అంటే నేను పెద్దగా ఎదుగురు కొంతమందికి మనకు ఎవరైనా మనకు స్పీచ్ ఇచ్చి ఏదైనా సపోర్ట్ చేస్తే నచ్చదు. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పిల్లలకి వాళ్ళ స్కిల్స్ ఉంటుంది, వాళ్ళ టాలెంట్ ఉంటుంది. మంచి పని చేస్తే చాలు, తప్పుడు పని బట్టి చేయొద్దండి. ఇంకేమి చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అది వీ విల్ టెల్ లేటర్. వీ విల్ కీప్ ఇట్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి. సో మనకు మూవీ గురించి, వచ్చే మూవీ గురించి మనతో పంచుకున్నందుకు సో సార్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఈ మూవీ గురించి మరొక కొన్ని విషయాలు పంచుకోవడానికి కోసం మనకు సార్ ఉన్నారు, ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఈ మూవీ గురించి ఒకసారి మరో 2 మాటలు తెలియజేయండి. నా పేరు డాక్టర్ రాజశేఖర్, డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ పొంగనూరు. ఉమాశంకర్ రెడ్డి గారు మా ఫ్రెండ్. ఇతను మంచి సినిమాలు తీస్తున్నాడు. సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఉపయోగపడే విధంగా యూత్ కూడా ఏ విధంగా ఫ్యూచర్లో ఎలా డెవలప్ కావాలి, మనం సందేశము ఈ సినిమాల్లో ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని యూత్ అనేటువంటి వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు సమాజానికి కానీ మనం ఎట్లా వెళ్ళగాలి, సమాజంలో ఎట్లా భవిష్యత్తులో మెలగాలి అనేటువంటి యూత్ దీని ద్వారా ఎలా మనం సమాజానికి ఉపయోగపడతాము అని కోరుకుంటూ
మంచిగా పేరు రావాలని ఆ సినిమా ద్వారా మంచి సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటున్నాను.